శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 8వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు ప్రేమకు ప్రతిరూపము. అంతేకాకుండా కోపం వచ్చినా కూడా కోపానికి తగినటువంటి అర్థం ఉంటుందండి వీరి దగ్గర. ఎన్నో బాధలను, కష్టాలు, సుఖాలు ఇవన్నీ ఉన్నా కూడా తమ కుటుంబం కోసము, తమ గురించి కోసం మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో మానవత్వం కోసం ఆలోచిస్తూ ఉంటారు. గొప్ప మానవతావాదులు. స్నేహానికి అత్యంత గొప్ప విలువ అయితే ఇస్తారండి. స్నేహితుల జాబితా ఈ రాశివారు చాలా పెద్దదిగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే స్వార్థం లేకుండా ముందుకు వచ్చి సహాయం చేయడంలో వీళ్ళు ముందుంటారని తెలుసుకోవచ్చు. వీరి తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే తపంతో ఉంటూ ఉంటారు. మంచి పద్ధతులను అలాగే ఎప్పటికప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ముందు చూపును కలిగి ఉంటారు. అలాగే గొప్ప వరం ఏంటంటే కనుక శని భగవాన్ యొక్క అనుగ్రహము వీరికి ఎప్పుడు పుష్కలంగా ఉంటుందండి. వీరు ఆ శని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఎక్కువ కలగబోతుందని చెప్పుకోవాలి. అద్భుతమైనటువంటి గుణాలు మీకు పుట్టుకతోనే వచ్చాయి. అలాగే మీకు ఏదైనా కానీ చివరి వరకు అంటే లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించడం అలవాటు అనమాట. అన్యాయాన్ని అస్సలు సహించలేరు. ఎల్లప్పుడూ కూడా నిజంతోనూ నిజం మీద నిలబడతారు. ఈ గుణం వల్ల మీరు ఒక్కోసారి ఒంటరిగా కూడా మిగిలిపోయినా కూడా మీరు బాధపడరనమాట. ఎందుకంటే గొర్రెల మందిలో ఒకరిగా ఉండటం కన్నా సింహంలా ఒంటరిగా ఉండటం మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అందుకే మీరు సింహరాశి జాతకులయ్యారు. అలాగే ప్రపంచానికి కూడా అవసరమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచనలు ఎప్పుడు కూడా మీకు అంటే 10 సంవత్సరాల ముందే ఉంటాయన్నమాట. అంటే ముందు ముందు కూడా భవిష్యత్తు వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే ఉపయోగపడేలాగా ఉంటాయి మీ ఆలోచనలు. అయితే మీరు కొంచెం ఎక్కువగా ఎవరితోనూ కలవకుండా ఉన్నట్లుగా అనిపించినప్పుడు కూడా అది మీ అహంకారం కాదండి. మీ యొక్క లోతైనటువంటి ఆలోచనకు నిదర్శనము. మీరు ఒక వ్యక్తిగా కాకుండా సమాజానికి దారి చూపించినటువంటి మార్గదర్శులుగా కొత్త కొత్త ఆలోచనలతో నిలిచిపోతారనమాట. మీలాంటి స్నేహితుడు, బంధువు లేదంటే సహోద్యోగి ఉండటం వల్ల నిజంగా ఎదుటి వ్యక్తులకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చండి. మరైతే రేపటి రోజు మీకు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా రేపటి రోజున ఏ విధంగా ఉంటుందంటే కనుక రేపటి రోజున మీకు రేపటి రోజున సూర్యుడు, చంద్రుడు, బుధుడు అలాగే ఇలా ఉండటం వల్ల అద్భుతమైనటువంటి యోగం అయితే కలగబోతుంది. ఇది మీ ఆలోచనలకు గొప్ప అంటే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. కుటుంబ జీవితంలో పిల్లలతో సమయం ఆనందం గడుపుతారు. భవిష్యత్తు గురించి ముఖ్యమైనటువంటి చర్చలు చేస్తారు. అలాగే గురువు యొక్క అనుగ్రహం వల్ల మార్గనిర్దేశం కూడా రేపు చేయబోతారు. అంటే మీ రాశిలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు కొంత గందరగోళంగా, అశాంతిగా ఉండవచ్చు. అయితే 7వ స్థానంలో కుజుడు, కేతువు యొక్క కలయిక వలన కొంచెం మీకు సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంటుంది. ఇది మీ జీవితంలో కొంచెం వివాదాలకు కూడా దారితీయవచ్చు. కాబట్టి ఓపికగా ఉండటము అవసరం అండి. ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. దాని ద్వారా మీకైతే కొంచెం ఆరోగ్య సూచనలు కూడా అనారోగ్యంతో బాధపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అనవసరమైన ఆందోళన ఉంటే తలనొప్పి లాంటివి ఎక్కువగా బాధిస్తాయి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట రావచ్చు. ఉద్యోగస్తులకు ఒక సువర్ణమైన అవకాశం లాంటి రోజు రేపటి రోజున. మీ కొత్త ఆలోచనలు, ప్రణాళికపై అధికారులకు మీరు చేసినటువంటి పని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రమోషన్ కానీ లేదంటే కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా మీకు మంచి అంటే అన్నీ కలుపుగా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. గురుబలం ఎక్కువగా ఉన్నందున వలన కొన్ని లాభాలు వచ్చినా కూడా మీకు ఊహించినటువంటి నష్టాలు కూడా కొని తెచ్చిపెట్టేలా ఉంటాయి. కాబట్టి పెద్ద మొత్తంలో అయితే ఏం లేదండి, పెద్ద రిస్క్ కూడా కనిపించడం లేదు. ఇంకా వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేయడంలో భాగస్వాములతో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వారితో అత్యవసర జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఏదైనా కానీ అంటే విడిపోయేంత తీవ్రమైనటువంటి గొడవలు కాకుండా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులు తమ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ఓపిక పట్టాల్సిన రోజు అయితే రేపటి రోజు అండి. మీ ఇద్దరి మధ్య భాగస్వాముల మధ్య కొంచెం జీవిత భాగస్వామి మధ్య మీ ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలకెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రేమికులు మాత్రం ఈరోజు పండగే. మీ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా గ్రహాలు మీకు పూర్తిగా సహకరించబోతున్నాయి అన్నమాట. అలాగే
ఆ రోజున అంటే రేపటి రోజున మీరు ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఇంట్లో చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం రేపటి రోజున ముందు ముందు రోజుల్లో మీ బంధం అనేది మరింత ఎక్కువగా కొనసాగడానికి రేపటి రోజున మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లేదంటే కొంత ఆందోళన అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం ఎక్కువగా ఆలోచనలు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు యోగా లాంటివి కానీ లేదంటే రేపటి రోజున మంచి రేపటి రోజున ఎటు బుధవారం కాబట్టి మీరు ఎటు మనసును మరింత పవిత్రంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు మీ ఇంట్లో ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా దీపారాధన చేసుకొని ఓం నమో బుద్ధి వినాయకాయ నమః అని చెప్పి కానీ లేదంటే ఇంకేదైనా మీ ఇష్టదేవ నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకోవడం కానీ ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే కానీ మీకు చక్కగా మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ముందు ముందు రోజుల్లో కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుందనమాట. తద్వారా మీకెంతో లోతైనటువంటి మనస్తత్వాన్నయితే మీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. మీరు నవ్వుతూ ప్రతి కష్టాన్ని కూడా దాచేస్తారు. మీ మనసనేది ఎప్పుడు కూడా వెన్నెల్లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా చూస్తే రేపటి రోజున మీకు సంపద అత్యధికంగా మీ ధన సంపద అయితే కలగబోతుందని చెప్పుకోవాలండి. ధన సంపద మీకు బాగా ఉంటుంది. మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలమైన బాధలు మిమ్మల్ని పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క మీరు వీరు బాధలతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ మీకు అధిక మొత్తంలోనైతే మీకు మీ సొమ్ము మీకు వచ్చేటువంటి ఇది కూడా ఒక అద్భుతమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం అంతా మీ చేతికి తప్పకుండా రావటం కూడా మీకు ఆశ్చర్యంగా కలిగిస్తుంది అనమాట. కోట్ల ఖజానాను అందించబడేటువంటి విలువైనటువంటి సంపద అయితే మీరు తప్పకుండా లభించకపోవచ్చని కానీ మీ చేతికి మీ కష్టార్జితం అయితే తప్పకుండా వస్తుందండి. అలాగే ఒక మంచి అంటే భగవంతుడు ఉన్నాడు మాకు తోడుగా ఆయన ఉన్నాడు మాకేం కాదు మా నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు అని చెప్పి మీరు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని భగవంతుడు కూడా నిలబెట్టుకుంటాడు. అయితే రేపటి రోజున ఒక బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకోవాల్సింది. అదేమిటంటే కనుక మీ ఇంట్లో సోదరి మనతో కావచ్చు లేదంటే ఇంకేదైనా జీవిత భాగస్వామితో కావచ్చు మాట మాట పెరిగి మీకు వాళ్ళకి మాటలకి ఇద్దరి మధ్య పొందడం లేకపోవడం వల్ల ఏదైనా ఒక మాట విషయంలో ఇద్దరి పట్ల కూడా కొంచెం వాగ్వాదం చూసుకోవడం వల్ల బంధాన్ని దూరం చేసుకున్న వారైతే అవుతారనమాట. కొంచెం బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు కాబట్టి డబ్బు కన్నా కూడా బంధాలైతే విలువైనదని, మనం చూపినట్టు ప్రేమ కాపాడుకున్నట్టు బంధాలు కాబట్టి బంధం ఉంటే సరిపోతుందండి. అయితే మీరు చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయండి. అవేంటంటే కనుక రావి చెట్టుకు మీరు పూజ చేయండి. దానివల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే మీకు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా మీరు ఎక్కువ లక్ష్మీదేవి కూడా వృక్షంలో ఉంటుంది కాబట్టి మీరు అందుకే చెట్టు దగ్గర మీరు చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఐశ్వర్యం అయితే మీకు ప్రసాదిస్తుందండి. అయితే ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజు కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి. ఈ విధంగా ఈ రోజున మీరు ఏదైతే వీలుంటే ఆ రోజు చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులు మాత్రం అస్సలు ధరించకండి పూజ చేసేటప్పుడు. కాబట్టి ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతికరమైనటువంటిది కాబట్టి శుభకార్యాలకు పరిస్థితిలో అంటే ఎట్టి పరిస్థితిలో కూడా పనికిరాదనమాట. కాబట్టి రేపటి రోజు మీరు శాకాహారాన్ని భుజించి మాంసాహారాన్ని భుజించకుండా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి. తర్వాత రాగి చెంబులో శుభప్రదమైనటువంటి నీటిని నింపుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఆ నీటిని చక్కగా కలుపుకోండి. తర్వాత ఒక మట్టి ప్రమిదను 12 ఒత్తులు నువ్వుల నూనెతో అగ్గిపెట్టి తీసుకొని వెళ్ళి చక్కగా మీరు ఎంచుకుంటే ఆ రావి చెట్టు దగ్గరగా వెళ్ళాలి. అక్కడ ముందుగా చెట్టుకు నమస్కారం చేసుకొని మీరు తెచ్చినటువంటి పంచదార కలిపినటువంటి ఆ నీటిని చెట్టు నోట్లో పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ వృక్షంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అనుగ్రహించి మిమ్మల్ని చక్కగా మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిస్తారు. మట్టి ప్రమిద చెట్టు మోటలో పెట్టి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఆ ఒత్తులను అంటే ఆ యొక్క 12 ఒత్తులు మీ జాతకంలో 12 రాశులను 12 స్థానాలకు ప్రతీకగా చెబుతారు. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత చెట్టును మీరు 2 చేతులతో నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, మా యొక్క త్రిమూర్తి స్వరూపము ఇంతకాలం నేను పడినటువంటి కష్టాలకు మీకు అన్నీ కూడా తెలిసినవే కదా, ఇవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోచంగా చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. రేపటి రోజున అద్భుతమైన రోజు కాబట్టి మీరు శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి రావి చెట్టు కనుక మీరు మొదట్లో పోసినట్లయితే కనుక
మీకున్నటువంటి సకల దోషాలు హరించుకుపోతాయి. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తొలగించేందుకు మీకు ఈ యొక్క చిన్న పరిహారం బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కూడా ప్రదర్శన చేసుకుంటూ ఉన్నప్పుడు మీ మంత్రాన్ని జపించుకొని విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మరి తెలుసుదా కానీ సింహరాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.